దేశవ్యాప్తంగా జరుగుతోన్న కోరికల దినం సందర్భంగా బెల్లంపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం సహకరించాలని కోరారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న ఉద్యోగులను, స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మోడీ తీసుకొచ్చిన ఆశా వర్కర్ల పరీక్షా పద్ధతిని రద్దు చేయాలని, 4 లేబర్ కోర్టు పద్ధతులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరి కాంట్రాక్టుగా తీసుకున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, స్కీమ్ వర్కర్లందరూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు మరి డిమాండ్స్ సందర్భంగా మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా కార్మికులము మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు చూస్తే మరి అందరు కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగ భద్రత లేక, మరి కనీస వేతనం లేక మరి వెట్టి చాకరీ చేపిస్తున్నటువంటి మన మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఆ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, మరి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి 26,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మరి కాంట్రాక్ట్ కార్మికులందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఆశా వర్కర్లకు కూడా ఎగ్జామ్ పెడదామని చెప్పేసి మరి మోడీ తెచ్చినటువంటి ఈ ఎగ్జామ్ వెంటనే రద్దు చేయాలి. మరి అలాగే బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోర్టులను తీసుకొచ్చింది, వెంటనే 4 లేబర్ కోర్టులను కూడా వాళ్ళు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మరి సిఐటి జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమందరము కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వం ముందుకు వస్తున్నాము. మా కోరికలు ఏంటంటే, కొన్ని సంవత్సరాల నుంచి అంటే 75 ఐసీడీఎస్ పుట్టినప్పటి నుంచి కొంతమంది అమ్మలు, అక్కలు ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వము, అంతకుముందు మేము ధర్నాలు చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి, అమ్మ మన ప్రభుత్వం వస్తే గనక మీకు 2 లక్షలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ప్రభుత్వము ఇప్పుడు మీకు 50,000 లక్ష ఇస్తాము, ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్లాల్సిందే అని అంటున్నారు. కాదు, మాకు ఖచ్చితంగా 2 లక్షలు కావాలి అని మేము పోరాడుతున్నాము.